నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు అయితే మాత్రం నమోదవుతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయపడేలా ఎండలు అయితే మాత్రం కొడుతున్నాయి. మరి రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఏమైనా వర్ష సూచన ఏమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నాయి ఉష్ణోగ్రత పరిస్థితులు జిల్లాల వారీగా కానీ హైదరాబాద్లో కానీ ఏలాగా టెంపరేచర్లు ఎలా ఉన్నాయి సార్? గత 2-3 రోజులుగా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది హెచ్చుగానే కొనసాగుతుందని చెప్పాలి. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గరిష్టంగా చూసుకున్నట్లయితే గత 4 రోజులతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల అనేది కనిపించినప్పటికీ కూడా గరిష్టంగా కూడా ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఇటు ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, ఇంకా మెదక్లో కూడా మనకి 43 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ, ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజుల్లో స్వల్ప తగ్గుదల, అలాగే చూసుకున్నట్లయితే అదే సమయంలో హెచ్చుదల కూడా మనకి కనిపించింది. సుమారు సిటీలో కనుక చూసుకున్నట్లయితే 42.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు రాజేందర్ నగర్లో 41 డిగ్రీలు, ఇంకా హైత్ నగర్లో చూసుకున్నట్లయితే సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతూ పటాన్ చెరువు వచ్చేసరికి 39.4 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే 39 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుదల అనేది కనిపిస్తుంది. సార్ గత 2-3 రోజుల నుంచి కూడా ఒక 46 డిగ్రీల వరకు కూడా చేరుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక మొత్తం కూడా వెదర్ ఇంకా చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా చాలామంది అనుకుంటారు. నిజంగా డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుందా, లేకపోతే పెరిగే అవకాశం ఉందా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మనం చూసుకున్నాము. ఏప్రిల్, మే అనగానే ఎక్కువ మనకి ఎండ తీవ్రత అనేది కానీ ఈ యొక్క ఎండ యొక్క వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా ఏప్రిల్ మాసం మనం ముగించుకున్నాము. ఏప్రిల్ మాసంలోనే మనకి గరిష్టంగా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా గరిష్టంగా స్థాయిలో ఎండ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా మే మొదటి వారానికి వచ్చేసరికి ఒక విధంగా ఈరోజు ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా రేపటికల్లా కూడా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు దిగువ స్థాయిలో వీసేటువంటి పశ్చిమ గాలులు కానీ నైరుతి గాలులు కానీ ఒక విధంగా గాల్లో తేమను శాతం పెంచే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంటుండగా మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఈ రోజు కనుక చూసుకుంటే 6 జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన అనేది ఇవ్వడం జరిగింది. ఇటు జయశంకర్, భూపాలపల్లితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం కూడా ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. సో ఇట్లాగే చూసుకున్నట్లయితే రేపటికల్లా కూడా ఇటు ఎక్కువగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ భాగాల్లోనే మనకి తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో ఒక విధంగా మే మొదటి వారంలో మనకి ఒక విధంగా ఆశించిన మనకి గత 4-5 రోజులకి ఏదైతే హెచ్చు స్థాయిలో నమోదవుతున్నటువంటి ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగుతుందో అట్లాంటి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం బట్టి కొంచెం ఉపశమనం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎప్పటివరకు అంటే మే మొదటి వారంలో వర్ష సూచన పడే అవకాశం ఉంది, అలాగే ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంది చెప్తున్నారు. అది ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది, అలాగే ఎక్కడెక్కడ కూడా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలో హెచ్చుగా ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్లో కూడా కొనసాగినప్పటికీ మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మనకి అక్కడక్కడ కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడక్కడ కూడా సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఈ యొక్క స్వల్ప ఎండ తీవ్రత నుంచి స్వల్ప ఉపశమనం లభిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి మే 8 వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్ష సూచన, ఇలాంటి సందర్భంలో ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సిటీలో కూడా ఎక్కువగా మనకి ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది గత 2 రోజులుగా మనం చూస్తున్నాము. సో ఒక విధంగా పెరుగుతున్నటువంటి ఉష్ణ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇటు వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎండ తీవ్రత
తీవ్రత అధికంగా కొనసాగుతున్న సమయాల్లో మాత్రం అవుట్డోర్ యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉండాలి. పిల్లలైతే ప్లే గ్రౌండ్స్లో కూడా ఉండకుండా ఉండాలి ఈ సమయంలో. సో వీలైనంత వరకు కూడా శరీరానికి తగినంత మోతాదులో మాత్రం మంచినీరు అనేది అందించడం అనేది కూడా చేస్తుండాలి. ఇంకా తినే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. సో వీలైనంత వరకు కూడా తేలిగ్గా అరుగుదల అయ్యేటువంటి ఆహార పదార్థాలు అనేవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తీసుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ఇంకా ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఇటు వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ వారు ఎక్కువగా శరీర శ్రమతో కూడినటువంటి పనులు ఎక్కువ చేయవలసి ఉంటుంది. కాబట్టి వారు మాత్రం విరామం దొరికినప్పుడల్లా కూడా మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఎక్కువ మోతాదులో మంచినీరు కానీ ఇంకా తదితర ద్రవాలు అనేవి తీసుకోవడం వల్ల, అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళు చేసే పనిచేసే ప్రాంతాల్లో దగ్గరగా అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కువ నీరు కూడా చేకూర్చుకోవాలనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇంకా రైతులకు వచ్చేసరికి వాళ్ళకి అనుకూల సమయం వచ్చేసరికి 8:30 ప్రాంతం నుంచి 11 ప్రాంతం వరకు కూడా వారు వ్యవసాయ పనులు అనేవి చేసుకున్న తర్వాత స్వల్ప విరామం అనేది తీసుకుని ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ఎక్కువ శరీర శ్రమతో కూడుకున్నటువంటి పొలం పనులు అనేవి చేయడం వల్ల ఒక విధంగా బలహీనపడమే కాకుండా ఎండ తీవ్రత కూడా అధికంగా వారి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం స్వల్పంగా విరామం తీసుకుంటూ తిరిగి వారి యొక్క పనిని పునరుద్ధరించుకోవాలి. ఇంకా పశువులకి దానా పెట్టేటప్పుడు కానీ, కోళ్ళకు కానీ, ఇంకా మేకలకు కానీ వాళ్ళు దానా కానీ నీరు అందించే సమయం కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువగా వాటిని మేతకు తీసుకెళ్ళడం కానీ, ఎక్కువ నీరు అందించడం కానీ చేస్తుండాలి. వీలైతే వాటిని సురక్షితమైనటువంటి కొంచెం చల్లటి నీడ ఉన్న ప్రాంతంలో వాటిని కట్టివేయడం అనేది కూడా చేస్తుండాలి. చివరి ప్రశ్న సార్, ఎన్ని రోజుల పాటు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది? అది స్వల్పకాలికంగా పడుతుందా లేకపోతే భారీ వర్షం అయినా పడే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 6 జిల్లాల్లో మనకి తూర్పు తెలంగాణ జిల్లాల్లో 6 జిల్లాల్లో మనకి తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపటికల్లా కూడా ఈ 6 జిల్లాలు కాస్త 9 జిల్లాలకు ఈ యొక్క వర్ష తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా ఈరోజు రేపు తేలికపాటి జల్లులు కనిపించినప్పటికీ కూడా మనకి 3వ తారీఖు నుంచి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగి ఎక్కువ తెలంగాణ భూభాగంలో ఎక్కువ వర్షం రావడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఒకవైపు వాతావరణంలో మొత్తం విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు కూడా మే మొదటి వారంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇక స్వల్పకాలిక వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మే 2, 3 తర్వాత మహబూబ్నగర్ వైపు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితుంది. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు కూడా మే మొదటి వారంలో మాత్రం తగ్గే అవకాశం అయితే కనిపిస్తున్నట్టయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.